నమస్తే, వెల్కమ్ టు స్ట్రైవర్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అక్రమంగా అక్రిడిటేషన్ కార్డులు, అవినీతి అక్రమాలకు బలాదూర్. కార్యకర్త కుటుంబాలకు అండగా బీఆర్ఎస్. 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. మహిళలకు గుడ్ న్యూస్, పలు రకాల టెస్టుల్లో రాయితీ. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు. పవన్ కళ్యాణ్ కు వైప్లస్ సెక్యూరిటీ. నేడు సచివాలయానికి పవన్ కళ్యాణ్. మేడారంలో ప్లాస్టిక్ నిషేధం. 100 రోజుల్లో 46 లక్షల మంది పైగా దర్శనం. స్వర్ణగిరికి 100 రోజుల్లో 12.49 కోట్ల రూపాయల ఆదాయం. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇల్లీగల్ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం డిపిఆర్ఓ కార్యాలయం నుండి విలేకరులు అయిన పాఠశాల యాజమాన్యంకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేసిన వైనం జోగులాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది. అక్రమంగా అక్రిడిటేషన్ కార్డులు పొందుతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం ఇల్లీగల్ వ్యాపారాలను కాపాడుకోవడం కోసం డిపిఆర్ఓ కార్యాలయం నుండి విలేకరులని పాఠశాల యాజమాన్యంకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఆర్ఎంపీ డాక్టర్లకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు, ఆయా పార్టీల లీడర్లకు అవినీతి అక్రమ ఇల్లీగల్ వ్యాపారాలు కాపాడుకోవడం కోసం డిపిఆర్ఓ కార్యాలయం నుండి అక్రిడిటేషన్ కార్డులు అక్రమంగా పొందుకోవడం జరిగింది. ప్రింట్ మరియు మీడియా రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం కలిగిన నిజ విలేకరులకు అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయడంలో జాప్యం చేయడం జరిగింది. ఇలా అవినీతి అక్రమ సంపాదనలకు పాల్పడుతున్న దోపిడీదారులకు అండగా నిలబడుతున్న జిల్లా, మండల విద్యాధికారులపై డిపిఆర్ఓ, జిల్లా కలెక్టర్ అధికారులు, వీరిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే గతంలో ఉన్న డిపిఆర్ఓ అధికారి శ్రీమతి చెన్నమ్మపై, మాజీ జిల్లా కలెక్టర్ శ్రీమతి వల్లూరు క్రాంతిపై, అలాగే అక్రిడిటేషన్ కార్డుల కమిటీ సభ్యులపై అక్రమంగా అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, అలాగే అక్రమ అక్రిడిటేషన్ కార్డులను వెంటనే తొలగించాలని ప్రజలు కోరుకుంటున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో స్కూళ్ల యాజమాన్యము అత్యధికమైన ఫీజులు, అలాగనే యూనిఫాములు విక్రయించడము, బుక్స్ అధిక ధరలకు విక్రయించి ప్రజల ద్వారా దోపిడీ చేస్తూ ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యంపై తగు చర్యలు తీసుకునే విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విఫలమైపోతుంది. కొంతమందికి మరి డిపిఆర్ఓ అధికారి గారు, అలాగనే జిల్లా కలెక్టర్ గారు, వీరు ఒక వ్యక్తికి అంటే రిపోర్టర్ కి క్రియేషన్ కార్డు ఇష్యూ చేయాలంటే, అమలు చేయాలంటే అతను ఎన్నెండ్ల అనుభవం ఉంది, అతను పెట్టిన న్యూస్ ఏంది, స్క్రిప్ట్ ఎలా రాశాడు అనే అన్ని విషయాలు అన్ని చూసి పరీక్షించి ఆ ఛానల్ యొక్క ఇంపానల్మెంట్ అయిందా లేదా అని పరిశీలన చేసి నా తర్వాతనే పూర్తి పూర్వపరాలు తెలుసుకున్న తర్వాత అక్రిడిటేషన్ కార్డు జారీ చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ఈ యొక్క అక్రిడిటేషన్ కార్డు జారీ విషయంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యానికి ఇవ్వడంలో అక్రిడిటేషన్ కార్డు కమిటీ, విలేకరుల యూనియన్ కమిటీలు, మరి ఈ డిపిఆర్ఓ అధికారి, జిల్లా కలెక్టర్, మరి వాళ్ళు అందరూ ఏకమై అవినీతికి, అక్రమాలతో కూడినటువంటి సంపదకు, కమిషన్లకు, లంచాలకు ఆశపడి విలేకరులు కాని విలేకరులకు అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తూ మరి వారి వ్యక్తిగత ఇల్లీగల్ దందకు వీరు సహకరిస్తున్నట్లుగా ప్రజల నుండి నిజ వాస్తవాలు బయటకు వస్తున్నాయి. మున్సిపల్ మండలం తాటిపల్లి గ్రామం చెందిన బీఆర్ఎస్ కార్యకర్త దేశం ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబానికి 2 లక్షల రూపాయల విలువైన పార్టీ సభ్యత్వ బీమా చెక్కును మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ ఎప్పుడు అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాటిపల్లి బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు అల్లం రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. 26వ తేదీ వరకు 3 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి సమావేశాలు జరగాల్సి ఉండగా గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండడంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. 24న ప్రొటెం స్పీకర్ ను ఎంచుకున్న తర్వాత నూతనంగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఆడవారికి సంబంధించి అందించే వైద్య సేవల్లో పలు రకాల టెస్టుల్లో రాయితీ ఇవ్వనున్నట్లు డాక్టర్ చెల్లకుల రాకేష్ ప్రకటించారు. ఖమ్మంలోని వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా రాయితీలు ఇస్తున్నట్టు వారు ప్రకటించారు. ఖమ్మం నగరంలోని సీక్వల్ రోడ్లోని గొరిల్లా పార్క్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి నూతన భవనంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.
రామచంద్రపురం శాసనసభ్యులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా ద్రాక్షారామంలోని సాయి మాధవానంద ఫంక్షన్ హాల్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటిగా రామచంద్రపురం పట్టణంలోని ఆటో యూనియన్ వారు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కార్మికులకు అండగా ఉంటానని మంత్రి సుభాష్ తెలియజేశారు. తదుపరి రామచంద్రపురంలోని ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచిపెట్టారు. అనంతరం ద్రాక్షారామ చేరుకొని సాయి మాధవన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఇతర ఆదరమ్మలు చూపిస్తున్న నియోజకవర్గ కార్యకర్తలకు రుణపడి ఉంటానని, ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటానని, నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 9885333117. బ్యాక్ టు న్యూస్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు Y+ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. కాగా ఇవాళ సచివాలయం వెళ్లనున్న పవన్ తన చామర్ను పరిశీలించున్నారు. రేపు ఆయన డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరిస్తారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వెలగపూడి సచివాలయానికి రానున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం తర్వాత పవన్ తొలిసారి సచివాలయానికి వస్తుండటంతో ఘన స్వాగతం పలికేందుకు అమరావతి రైతులు ఏర్పాటు చేస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఛాంబర్ను ఆయన పరిశీలించున్నారు. అనంతరం సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. రేపు డిప్యూటీ సీఎంగా జనసేన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఏడాది జరిగిన మేడారం జాతరలో విపరీతమైన ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయిన నేపథ్యంలో ఆలయ పూజారుల సంఘం చర్యలకు దిగింది. మేడారంలో ప్లాస్టిక్ కవర్లు, గ్లాసులను వినియోగించవద్దని నిర్ణయిస్తూ దుకాణాల యజమానులకు సూచించింది. భూమిలో సులభంగా కరిగిపోయే బయోడిగ్రేడబుల్ సంచులు వాడాలని తెలిపింది. వ్యాపారులు ప్లాస్టిక్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. యాదాద్రికి సమీపంలో నిర్మించిన స్వర్ణగిరికి 100 రోజుల్లో 12.49 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ రామారావు తెలిపారు. ఆలయ ప్రతిష్ఠ జరిగిన తర్వాత నుంచి 46 లక్షలకు పైగా భక్తులు స్వర్ణగిరీషుని దర్శించుకున్నట్టు పేర్కొన్నారు. రోజుకు 70,000 మంది స్వామివారి దర్శనానికి వస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో టైమ్ స్లాట్ దర్శనాలు ఏర్పాటు చేస్తామన్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. అక్రమంగా అక్రిడేషన్ కార్డులు, అవినీతి అక్రమాలకు బలాదూర్. కార్యకర్త కుటుంబాలకు అండగా బీఆర్ఎస్. 24 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు. మహిళలకు గుడ్ న్యూస్, పలు రకాల టెస్టుల్లో రాయితీ. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసంశెట్టి సుభాష్ పుట్టినరోజు సందర్భంగా ఘనంగా వేడుకలు. పవన్ కళ్యాణ్ కు Y+ సెక్యూరిటీ. నేడు సచివాలయానికి పవన్ కళ్యాణ్. మేడారంలో ప్లాస్టిక్ నిషేధం. 100 రోజుల్లో 46 లక్షల మంది పైగా దర్శనం. స్వర్ణగిరికి 100 రోజుల్లో 12.49 కోట్ల రూపాయల ఆదాయం. ఇవి వాళ్ళ పుట్టిన అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.